రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరులో పోలీసులు కళ్లు కప్పి మోస్ట్ వాంటెడ్ గజదొంగ ప్రభాకర్ తప్పించుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదకర ఖైదీని విజయవాడ కోర్టులో హాజరుపరిచి తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దుద్దుకూరు ధాబా దగ్గర భోజనానికి ఆగగా పోలీసులు కళ్లు కప్పి ఖైదీ ప్రభాకర్ పారిపోయాడని చెప్పారు. ఖైదీ ప్రభాకర్ ఆచూకీ కోసం దుద్దుకూరు దేవరపల్లి గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఫ్రిజామ్ పబ్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా సరిహద్దు వద్ద పోలీసులను అప్రమత్తం చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ వెల్లడించారు. విజయవాడ నుంచి ఆర్మడ్ రిజర్వ్ విజయవాడ సిటీ అయ్యారు. వాళ్ళు ఎస్కార్ట్గా మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి వాళ్ళ తుఫాను వెహికల్లో ఈ బత్తుల ప్రభాకర్ని మరియు ఇద్దరి నేరస్తులిద్దరిని విజయవాడ కోర్టుకి తీసుకెళ్లారు. విజయవాడ కోర్టుకి తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాయిదా పడింది. అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు విజయవాడ కూడా బత్తుల ప్రభాకర్ తీసుకెళ్ళడానికి పడమట పోలీస్ స్టేషన్లో కేసు ఉంది 2024లో ఇతని మీద. ఆ కేసులో ప్రొడ్యూస్ చేయడానికి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ నుంచి 4:30కి బయలుదేరిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దుద్దుకూరు ఈ సెంటర్లో ఆగారు. ఆగిన తర్వాత అతను ఆకలేస్తుందంటే వీళ్ళు ఇడ్లీ పెట్టారు. సెంట్రల్ జైలు వీళ్ళకి బేటా కింద 40 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బులతోటి వీళ్ళు టిఫిన్ చేశారంట. అయిన తర్వాత టీ కూడా పక్కనే టీ మీట్ అని ఉంది హైవేలోనే, అక్కడ టీ తాగుతున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఎస్కార్ట్ వాళ్ళు పక్కనే ఉన్నారు. ఒక చేతికి హ్యాండ్ కప్ వేసి ఉంది. అప్పుడే టిఫిన్ చేసే ముందు రెండో చేతి రిమూవ్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్కి ఉంది. టీ తాగుతూ వెనకమార్ల పొలాల వైపు పారిపోయి ఇంకా అతను వీళ్ళు వెంటబడ్డారు కానీ వీళ్ళకి దొరకలేదు. ఆ విషయం వెంటనే వీళ్ళు లోకల్ పోలీస్కి దేవరపల్లి తెలియజేశారు. దేవరపల్లి తెలియజేసిన తర్వాత అక్కడ నుంచి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే మేమందరం రాత్రి ఇక్కడ చేరుకున్నాం. దాదాపుగా 9 ప్రాంతానికి 8:30, 9 మధ్యలోకి ఇక్కడ వచ్చాం. ఒక 15-20 టీంల వరకు రాత్రి నుంచి గాలిస్తున్నాం. ఎస్పీ గారు వచ్చారు. అదేవిధంగా మన ఏలూరు నుంచి ఐజీ గారు కూడా వచ్చారు. రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు 4 గంటల వరకు. వాళ్ళు అంతా మానిటర్ చేస్తున్నారు. నిన్న ఉదయం